Brother Theo. థ్యాంక్ యూ అన్న. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభునామంలో వందనాలు. పాలస్ అన్న చెప్పినట్టు నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను. సో ఐ థ్యాంక్ ద లార్డ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ దట్ హీ హాస్ గివెన్ మీ టు బీ విత్ యూ ఆల్ దిస్ ఈవినింగ్. ఈ యొక్క సాయంకాల సమయంలో మీ అందరితో ఉండడాన్ని బట్టి నేను సంతోషిస్తా ఉన్నాను, దేవుని నామాన్ని మహింపరుస్తా ఉన్నాను. And I want to greet you all personally in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరిని మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. And so this evening we have been pondering over the sayings, the words of the Lord Jesus Christ on the cross of Calvary. ఈ యొక్క సాయంకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో పలికినటువంటి మాటలను మనం ధ్యానం చేసుకుంటున్నాం. As we have studied these 6 words so far, I think it's a very testament of the love of God towards us who are wretched sinners. మరి ఇంతవరకు మనం ధ్యానం చేస్తున్నటువంటి యొక్క 6 మాటల్లో మనం అర్థం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే, మరి పాపుల పట్ల లేక మానవుల పట్ల దేవునికి ఉన్నటువంటి ఎంతో గొప్ప ప్రేమను మనం అర్థం చేసుకున్నాం. And so we have studied 6 words or 6 sayings. Now we are coming to the last saying. ఇంతవరకు 6 మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు చివరి మాట 7వ మాటను ధ్యానం చేసుకుంటున్నాం. When we look at all the 7 words of the Lord Jesus Christ, we see that they are all included in all the 4 gospels, right? Not every gospel writer talks about each word, but comprehensively, if you see, all the 4 gospels talk about the 7 sayings of the Lord Jesus Christ on the cross of Calvary. యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి ఈ యొక్క 7 మాటలు మరి ఒకే సువార్తలో మాత్రమే కాకుండా 7 సువార్తలు, ఈ యొక్క 4 సువార్తల్లో కూడా ఈ క్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి మాటలను మనం చూస్తా ఉన్నాం. So just let's think about these 4 gospel writers, Matthew, Mark, Luke and John. They are like this professional photographers. They can like capture, the picture beautifully. మరి ఈ యొక్క 4 మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త రాసినటువంటి యొక్క రచయితలు వారు ఎంతో గొప్పగా యేసుక్రీస్తు ప్రభు వారి జీవిత చరిత్ర, ఆ యొక్క దృశ్యాన్ని ఎంతో చక్కగా వారు మరి మనకు ఒక ఫోటోలాగా, అర్థంలాగా మనకు చూపించినట్లు మనం చూస్తా ఉన్నాం. So together in these 4 gospels we have this complete picture, beautiful picture of what happened on the cross of Calvary. ఈ 4 సువార్తలు మనం చదవగా క్రీస్తు ప్రభు వారు మరి ఆ యొక్క కలువరి సిలువలో ఏ విధంగా శ్రమలు అనుభవించారు, ఆయన సిలువలో ఏం జరిగింది అనేటువంటి విషయాలను వారు చాలా స్పష్టంగా మరి మనకు వివరించారు. So this evening now we are coming to the 7th verse, but first when we looked at the Lord Jesus Christ the cross of Calvary between 2 thieves, he started by what word? He said, Father, forgive them, for they do not know what they are doing. ఆయన సిలువలో ఉండి మరి 2 దొంగల మధ్య ఆయన ఉండి మొట్టమొదటిగా పలికినటువంటి మాట, తండ్రి మీరేమి చేస్తున్నారు, మీరెవరు వీరిని క్షమించండి అని అన్నాడు. So we see that beautiful word of forgiveness in the first word as we have studied this evening. ఆ మొదటి మాటలో ఎంతో గొప్ప క్షమాపణను మనం చూస్తా ఉన్నాం. And then the Lord says that, he tells the thief, today you will be with me in paradise. These are words of salvation. రెండవదిగా ఆయన మరి సిలువలో ఉన్న దొంగతో చెప్తా ఉన్నాడు, లేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని అంటా ఉన్నాడు. ఇందులో మనం ఎంతో గొప్ప రక్షణ మనం చూస్తా ఉన్నాం. And third, we see what the Lord Jesus Christ says to his mother Mary and John, behold, this is your son, behold, this is your mother. We see this word of comfort, word of concern with respect to his human mother and John. మరి మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉండి అక్కడ ఉన్నటువంటి తల్లిని మరియు శిష్యుని యోహాన్ని చూసి, ఇదిగో అమ్మా నీ కుమారుడు అని చెప్తా ఉన్నాం. అందులో మనం ఏం అర్థం చేసుకుంటా ఉన్నాం, ఎంతో గొప్ప బాధ్యత లేక ఎంతో గొప్ప ఆదరణ మనం చూస్తా ఉన్నాం. And then, as I think Paul said, the 4th verse, right? He says,
my God, why have you forsaken for me? Eloi, Eloi, lama sabachthani. Jesus could not even utter the word Father. He says, my God, my God. మరి నాలుగవ మాట మన నాయకులు ఫలిసయ్యులు గారు విడిచి చెప్తున్నారు. నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి. మరి యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెడుతున్నందుకు ఆయన ఎంత మరి గొప్ప బాధను అనుభవిస్తా ఉన్నాడు మనం చూస్తా ఉన్నాం. So this was a cry of separation. This was a cry where the Lord's judgment, holy judgment, fell on his son, our beloved Savior, the Lord Jesus Christ. మరి దేవుని యొక్క ఎంతో శక్తివంతమైన పరిశుద్ధమైనటువంటి న్యాయ తీర్పులు యేసుక్రీస్తు ప్రభువుపై కుమ్మరించబడినటువంటి సందర్భంలో తండ్రి అయిన దేవుడు కుమారుడిని విడిచిపెట్టినట్లు అక్కడ మనం చూస్తా ఉన్నాం. The one who knew no sin, the one who had no sin, was made sin for you and me, wretched sinners. మరి పాపమే చూడలేని నిష్కలంకమైన కన్నులు కలిగిన వాడు, పాపము ఆయనను దరిచేరంది, పాపము చేయలేనటువంటి వ్యక్తి మరి నీ కొరకు నా కొరకు పాపంబుగా చేయబడ్డాడు. And then the fifth utterance of the Lord Jesus Christ was, I thirst. We see that cry of suffering as the Lord suffered on the cross of Calvary. మరి సిలువలో ఐదో మాట దప్పికొనుచున్నాను అని అంటే ఎంత గొప్పగా ఆయన మరి దప్పికొని ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. And then we see the sixth verse, it is finished. It is finished. A cry of victory. The Lord accomplished the redemptive plan of salvation for you and me. మరి అక్కడ మనం చూసినట్లయితే సమాప్తమైంది అనేటువంటి 6వ మాటలో మరి ఎంతో గొప్ప మరి ముగింపును యేసుక్రీస్తు ప్రభు వారు చేశారు. ఆయన సమస్తాన్ని ఆయన నెరవేర్చాడనేటువంటి విషయాన్ని చూస్తా ఉన్నాం. And so now we come to the 7th verse where the Lord says, now he again says, Father. That relationship is now back on. He's calling his heavenly Father as Father, and he says, Father, into your hands I commit my spirit. ఇప్పుడు 7వ మాటగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఇది చివరి మాట. And then when we see, as we have seen, it is in Luke chapter 23 verse 46. ఇది లూకాసు వార్త 23:46 వచనంలో మనం చూస్తా ఉన్నాం. But just before that, what we see in verse 44 is, it was now about the 6th hour, and there was darkness over the whole land until the 9th hour, while the sun's light failed, and the curtain of the temple was torn in two. ఇక్కడ 44-45వ వచనము లూకాసు వార్త 23వ అధ్యాయంలో, అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. So there was a great miracle that happened. 2 miracles, right? We see that there was darkness over the whole land, right? Sun's light has failed. That is the first miracle. The second miracle is the curtain of the temple was torn in two. ఇక్కడ 2 అద్భుతాలు జరిగినట్లు మనం చూస్తా ఉన్నాం. ఒకటి ఏంటి అని అంటే, మరి అక్కడ ఆ దేశం అంతటా చిమ్మ చీకటి కలిగింది. 44వ వచనం. 45వ వచనంలో మనం చూసినట్లయితే మరి గర్భాలయపు తెర నడిమికి చినిగెను అనేటువంటిది. So what was this curtain? This curtain was in Herod's temple. This curtain separated the holy place from the holy of holies. మరి ఈ యొక్క తెర ఏంటి అంటే, మరి దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలములో మరి ఆ పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసేటువంటి ఈ యొక్క తెర మనం చూస్తా ఉన్నాం. So we know that only the high priest goes to the holy of holies once a year, right? That too with fear and trembling. మరి కేవలం ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే మరి ఎంతో భయముతో భక్తి శ్రద్ధలతో మరి పరిశుద్ధమైనటువంటి ఆ రక్తాన్ని చేతబూది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళతాడు, మనకు తెలుసు. So there is no access to the holy of holies. మరి ఆ విధంగా పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేటువంటి అవకాశం ఆ యొక్క సమయం ఎవరికి ఉండదు.
And then when we think about the curtain, it is mentioned that it is 60 feet high and 40 feet wide and 3 inches thick. మనం ఈ యొక్క తెరను గురించి ఆలోచన చేస్తే 60 అడుగులు ఎత్తు 40 అడుగులు వెడల్పు సుమారు మరి 3 inches, 3 అంగుళాలు. 3 అంగుళాలు మందం కలిగినటువంటి తెర. Even 300, it takes more than 300 people or priests just to move that curtain. So that is that big and that huge and that heavy curtain. ఆ యొక్క దేవాలయపు తెరను అటు ఇటు కదపడానికి సుమారు 300 మంది మనుషులు తప్పించారు కదవు. And now what happened? A miracle happened. What man could not do, God has done. The curtain was torn into two from top to bottom. ఏం జరిగింది? ఎంతో గొప్ప అద్భుతం. మానవులు 300 మంది గడపలేనటువంటి ఆ యొక్క తెర మరి ఆ పరిశుద్ధ స్థలములోకి కేవలం సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ ఆ యొక్క రక్తాన్ని చేతపూని వెళ్ళేటువంటి ఆ యొక్క ప్రదేశానికి అక్కడ దేవుడు ఎంతో గొప్ప అద్భుతంగా ఆ యొక్క దేవాలయపు తెరను చించివేసినట్లు మనం చూస్తా ఉన్నాం. And that is an encouragement to us, right? Now we have the access to a holy God if we have trusted in the Lord Jesus Christ as our personal Savior. ఇప్పుడు ఇక్కడ ఎంతో గొప్ప ప్రోత్సాహాన్ని మనం చూస్తా ఉంటున్నాం. యేసు క్రీస్తు ప్రభువారిని మనం ఎప్పుడైతే మన సొంత రక్షకుడిగా మనం అంగీకరిస్తామో ఆ యొక్క దేవాలయపు తెర ఇక చినిగిపోయింది. మనము ఎప్పుడైనా సరే అతి పరిశుద్ధ స్థలం అయినటువంటి దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళొచ్చు అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతాం. So we can all praise the Lord because of what the Lord Jesus Christ has done on the cross of Calvary. Now we have that perfect access to a holy God. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చేసిన సిలువలో మన కొరకు చేసినటువంటి ఒక గొప్ప కార్యాన్ని బట్టి నీవు నేను మనం ఆయనను ఎంతైనా స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. And so now after that incident, after the miracle, we see that the Lord says, Father, into your hands I commit my spirit. ఈ యొక్క పరంపర జరిగిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారు 46వ వచనంలో చెప్పినటువంటి మాట, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకలు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని అన్నారు. So what is the meaning of this word that the Lord has uttered, Father, into your hands I commit my spirit? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని క్రీస్తు ప్రభువారు సిలువలో చిట్ట చివరిగా పలికినటువంటి 7వ మాట యొక్క అర్థం ఏమైంది? I want to quickly mention, I know we don't have time, but briefly mention 5 things about this word. ఈ యొక్క మాటల గురించి మరి ఎక్కువ విస్తరించేటువంటి సమయం నాకు లేదు, కానీ కేవలం ఒక 5 విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. The first thing is, this is a word of fulfillment, scripture fulfillment. మరి మొట్టమొదటి విషయం ఇందులో మనం నేర్చుకోగలిగింది ఏంటంటే మరి ఆ దేవుని వాక్య నెరవేర్పు ఇందులో మనం చూస్తా ఉన్నాం. So we know that even all the other 6 words, right, of the Lord Jesus Christ, they all have fulfilled scripture. మరి ఇంతకు ముందు చెప్పబడినటువంటి 6 సిలువలో పలికినటువంటి మాటలు కూడా దేవుని వాక్యం నెరవేరితే, so we see that it is scripture that was written. So even this utterance is in Psalm 31 and verse 5, where the psalmist says, into your hands I commit my spirit, you have redeemed me, O Lord, faithful God. మరి కీర్తన గ్రంథము 31వ కీర్తనలో కూడా 5వ వచనంలో మనం సేమ్ ఇదే ఈ యొక్క మాటని మనం అక్కడ చూస్తా ఉంటాం. కీర్తన గ్రంథం 31వ కీర్తన 5వ వచనం మనం చూసుకున్నట్లయితే నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని అంటాడు. So this is a word of scriptural fulfillment, and Jesus Christ utters the word of God. He utters scripture from his mouth in this last word. ఆయన మరి సిలువలో చిట్ట చివరిగా చెప్పేటువంటి మాటలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని పలికాడు, దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చాడు. And so this scripture helps the Lord Jesus Christ, assists the Lord Jesus Christ in giving the control back to the Heavenly Father. మరి ఈ యొక్క వాక్యానుసారంగా మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు
మరి సమస్తాన్ని దేవుని యొక్క ఆధీనంలో ఆయన అప్పగిస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. So this shows that scripture is very important. Scripture is very important. The word of God is very important. ఇక్కడ మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే లేఖనాలు దేవుని యొక్క వాక్యము చాలా ప్రాముఖ్యమైనది అని మనం అర్థం చేసుకోవాలి. So we have the whole of scripture, the word of God with us, right? How privileged we are. మరి దేవుని యొక్క వాక్యం మన చేతిలో ఉంది. దేవుని యొక్క వాక్యము మన చేతిలో ఉందంటే అది మనం ఎంత మరి ఆశీర్వాదం పొందినటువంటి వారు మనకు అర్థం చేసుకోవాలి. So we have to apply this to our lives, that we have to take this scripture. It is so important for us. We have to rest on the word of God and we have to trust the word of God. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మరి మనం ఆయన వాక్యాన్ని నమ్మాలి. ఆయన యొక్క వాక్యములో మనం ఎంతో ఆదరణ పొందాలి. We have to study the scripture and we have to utter scripture in our daily life. మన దైనందినటువంటి నిత్య జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేయాలి. వాక్యానుసారంగా మనం జీవించాలి. The second, so first is word of scripture fulfillment. Second thing is it's a word of control. మరి రెండవదిగా మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఏమో దేవుని వాక్య నెరవేర్పు, రెండవదిగా మరి సంస్థాన్ని ఆధీనంలో ఉంచడం అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. So these words show that the Lord Jesus Christ had control over his life. అంటే దేవుని యేసుక్రీస్తు ప్రభు వారికి తన జీవితం పట్ల నియంత్రణ ఉంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. So this is not the word of somebody who is helpless, but it is the word of somebody who has control over life because he is God. మరి క్రైస్తవేతరులు చెప్తున్నట్లుగా ఏదో ఆయనకి మరి ఆయన ఏమీ చేయలేడు అనేటువంటి విషయం ఇక్కడ కాదు, కానీ మరి ఆయన తన జీవితంలో మరి ఒక నియంత్రణ కలిగి ఉన్నాడు అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతాం. So Jesus Christ is the victor. He has control. He is the Son of God. He is God himself. He is a creator of the world. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ సృష్టికర్త, ఆయన నిజ దేవుడు, అద్వితీయమైనటువంటి దేవుడు. అయితే ఆయనకు ఈ సృష్టిపై నియంత్రణ ఉంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. He is in control over everything, and now we have to trust this one who is in control of everything. He controls the world. ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు మనం అర్థం చేసుకొని రెండవదిగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సృష్టిపై లేక మన జీవితంలో జరిగేటువంటి ప్రతి విషయం పట్ల లేక ఆయనకు ప్రతి దాని పట్ల నియంత్రణ ఉంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతా ఉంది. And then the third thing is, this shows this is words of intimacy or words of personal relationship. The Lord is saying, Father, Father, words of personal relationship. మరి మూడవదిగా ఈ యొక్క వాక్యంలో మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే మరి తండ్రి అయిన దేవునికి కుమారుడైన దేవునికి ఉన్నటువంటి మరి పరస్పర సహవాసం ఏంటో మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. In the first word we see the Lord says Father, then that relationship was broken. He says my God, my God. Now that relationship is restored. He's calling his heavenly Father as Father, into your hands I commit my spirit. సో మరి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం మరి గతంలో చెప్పబడిన మాట, తండ్రి నన్నేలో చేయి విడిచితివి అని ఆయన ఎంతగానో బాధపడుతూ చెప్తా ఉన్నాడు. ఇక్కడ మరి దేవునికి తన ఆత్మను అప్పగిస్తా ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. What a beautiful thing it is, because of the Lord Jesus Christ, what he has done. Now God is your heavenly Father and my heavenly Father. క్రీస్తు యేసు ప్రభువారు సిలువలో చేసిన కార్యాన్ని బట్టి మరి తండ్రి అయిన దేవుడు ఆయన క్రీస్తు ప్రభువారికి నీకు నాకు మనందరికీ ఆయన తండ్రిగా ఉన్నాడు. So we are all now what? In the scripture it says we are adopted as sons and daughters of this Almighty God. So we can thank the Lord for it. మనందరం కూడా మరి క్రీస్తు యేసు ప్రభువారు సిలువలో చేసిన కార్యాన్ని బట్టి మరి దేవుని యొక్క కుటుంబంలోకి మరి దత్తపుత్రులుగా కుమార్తెలుగా మనం చేయబడ్డాం. So words of personal relationship, we can call our God as Heavenly Father, 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 Abba Father. సో ఇక్కడ మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే
మరి ఆ తండ్రి అయినటువంటి దేవునికి మనకున్నటువంటి ఆ పరస్పర సహవాసము సంబంధం ఏంటో మనకి ఇక్కడ అర్థమవుతాం. And then the fourth thing is this is words of trust and rest in the sovereignty of God. మరి నాలుగో విషయం మనం అర్థం చేసుకుంటా ఉన్నాము, దేవుని యొక్క ఆ ఆ సార్వభౌమ ఆ సార్వభౌమత్వంలో లేక ఆయన యొక్క జ్ఞానంలో మనం ఏ విధంగా విశ్రమిస్తా ఉంటున్నాము, ఆదరణ పొందుతున్నాము అనే విషయాన్ని నేర్చుకుంటున్నాం. Jesus Christ is just trusting the sovereignty of a faithful God. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన మరి సార్వభౌమత్వం కలిగినటువంటి ఎంతో గొప్ప విశ్వాసనీయుడు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకుంటాం. And so let me ask you a question this evening. Can you and I commit everything into the hands of the Heavenly Father? మరి ఈ యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒక ప్రశ్న నన్ను అడగనివ్వండి. మరి ఇలాంటి గొప్ప సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుని చేతికి నీ యొక్క జీవితాన్ని, నా యొక్క జీవితాన్ని, మన జీవితాలను మనం అప్పగించుకుంటున్నామా? ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశీలన చేసుకుంటాం. In spite of whatever the circumstances around you, can you trust and can you commit yourself to the sovereignty of this great God? మన చుట్టుపక్కల మన దైనందినటువంటి జీవితంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ నీవు నేను మనం దేవుని బిడ్డగా క్రీస్తు ప్రభు వారు నమ్ముకున్నటువంటి విశ్వాసిగా మరి మనము దేవుని సార్వభౌమ అధికారానికి మరి మనం అప్పగించుకుంటున్నామా? ఆయన సార్వభౌమ అధికారాన్ని మనం నమ్ముతా ఉన్నామా? As we serve the Lord, even as we are persecuted for sharing the light and love of Jesus Christ, do we question the Lord when we suffer, or can we commit ourselves to the sovereignty of this great God? మరి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క రక్షణను, దేవుని యొక్క వెలుగును మనం ప్రకటిస్తా ఉన్నప్పుడు ఈ జీవితంలో ఈ లోకంలో అనేకమైనటువంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు మనం పొందుతున్నప్పుడు మరి మన పరిస్థితులను దేవునికి మనం అప్పగిస్తున్నామా? So words of trust in the sovereignty of God, rest and trust in the sovereignty of God. మరి దేవుని యొక్క సార్వభౌమ అధికారంలో మరి మనం ఎంతో గొప్ప ఆదరణ పొంది ఆయనకు సమస్తాన్ని అప్పగించేటువంటి వారంగా మనం ఉండాలి. Can you trust in the sovereign God when you lose your child, when you lose your father or a mother or a dear brother in Christ? మరి మన యొక్క కుటుంబంలో లేక మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మన కుమారులు గాని, కుమార్తెలు గాని, లేక మరి మన యొక్క యజమానుడు గాని, యజమానురాలు గాని, లేకుంటే వీరిని మనం వారిని కోల్పోయినప్పుడు భౌతికంగా మరి వారిని బట్టి మనం మరి క్రీస్తు యేసు ప్రభువును ఆదరణ పొందేటువంటి వారంగా ఉన్నామా? లేకుంటే ఇంకా మరి దాన్ని బట్టి మనం చింతపడేటువంటి వారంగా ఉన్నామా? And then the last word that I want to mention is, what does it mean is, these are words of surrender into the hands of a loving God. మరి ఈ యొక్క మాటలో మనం అర్థం చేసుకున్నటువంటి మరి మరొక విషయం ఏంటి అంటే మరి దేవునిలోనికి మరి తను తాను మరి అప్పగించుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. So what does this word says? Father, into your hands I commit my spirit. ఏమంటా ఉన్నాడు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను, నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. So far what happened? Jesus Christ was given, he was betrayed into the hands of sinners. అంతకుముందు ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రభువారు పాపుల చేతికి అప్పగింపబడ్డాడు. When Jesus Christ was in the Garden of Gethsemane, when the disciples were sleeping, when Jesus Christ looked at them, Jesus Christ says, the Son of Man is going to be betrayed in the hands of sinners. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పారు? ఆయన ఏమన్నాడంటే పాపుల చేతికి మనుష్య కుమారుడు అప్పగింపబడతాడని చెప్పాడు. So it was the hands of sinful man that mocked him, that begged him, that put crown of thorns on his head. మరి అక్కడ మనం చూస్తా ఉంటున్నాం, పాపులైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారిని ఆయనను అరచేతులతో కొట్టారు, గిడుగుద్దులు గుద్దారు, ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, ఆయన ముఖంపై ఉమ్మి వేశారు. So Jesus Christ had to endure all those things, the hands of wicked men, for you and for me. మీ కొరకు
నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ పాపుల చేతిలో ఈ విధమైనటువంటి అవమానాలను ఈ విధమైనటువంటి హింసలను పొందారు. But now he's committing himself to the hands of a loving God, the eternal God. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని ప్రేమ కలిగినటువంటి హస్తాలకు, నిత్య దేవుడైనటువంటి దేవుని ప్రేమ కలిగినటువంటి హస్తాలకు తను తాను అప్పగించుకుంటున్నాడు. And what a beautiful thing it is. A lot of times, children, when they are small, right, they trust you. I very well remember I have 3 daughters now. They're all, adults, like 23, 20, and 18. So sometimes what happens? There will be a stairs, metlu untayi kada. So there will be stairs. They'll be jumping. And they say, Daddy, catch me, right? So they trust you into your hands. They're just falling, right? Putting full trust without doubting who their father is. సరే, మనకు తెలుసు, మన పిల్లల గురించి మనకు తెలుసు. నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు చిన్న వయసులో ఇప్పుడంటే కొంచెం వాడు పెద్దవాళ్ళు అయ్యారు అనుకోండి, యవనస్తులు అయ్యారు. వారు చిన్నపిల్లలప్పుడు నేను చాలా బాగా గమనించాను. ఎప్పుడైతే నేను ఆఫీస్ నుంచి లేక బయట నుంచి వస్తా ఉన్నానో, వారు స్టేర్ కేస్ మెట్ల మీద నుంచి ఎక్కి వస్తూ నన్ను చూడగానే వెంటనే ఒక్కసారి నా చేతుల్లోకి వారు జంప్ చేస్తారు. వారికి తెలుసు, అంటే నేను పట్టుకుంటారు అనేటువంటి నమ్మకం, విశ్వాసం వారికి ఉంది. వారికి తెలుసు, వారు పడిపోరు, నా యొక్క తండ్రి పట్టుకుంటాడు నన్ను అనేటువంటి నమ్మకం వారికి ఉంది. So they trust the loving hands, and it's in a sense like it's a words of surrendering, fully trusting the Heavenly Father. So do we do that in our lives? ఆ విధంగానే పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు, మరి తన యొక్క జీవితాన్ని లేకుంటే తనను తాను ప్రేమ కలిగినటువంటి దేవుని హస్తాలకు అప్పగిస్తే ఏం జరుగుతుందని తెలుసు కాబట్టి ఆయన దేవుని హస్తాలకు అప్పగించాడు. So the Lord Jesus, నేను మన యొక్క జీవితాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా మన యొక్క జీవితాలను దేవునికి అప్పగించేటువంటి వారంగా మనం ఉన్నామా? So these are words of surrender. Jesus Christ surrendering himself. The question is this evening as we close, are you surrendering your life to this great God who gave himself for you and for me? మరి మనం చూస్తా ఉన్నాం, ఎంతో గొప్ప మరి అప్పగింతలు మనం చూస్తా ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను దేవునికి అప్పగించుకుంటున్నట్లు మనం చూస్తా ఉన్నాం. నీవు నేను మనం మన జీవితాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, మరి మనం ఏ విధంగా ఉన్నప్పటికీ మనలను మనం దేవునికి అప్పగించుకునేటువంటి వారంగా ఉన్నామా? So the Lord has brought our attention 5 truths from this last words. This is word of scripture fulfillment. ఈ సిలువలో క్రీస్తు ప్రభువారు పలికినటువంటి 7వ చివరి మాటలో మనం 5 విషయాలు చూసాం. మొట్టమొదటిగా మరి దేవుని వాక్య నెరవేర్పు. Do you treasure the word of God? Do you daily read the word of God, study the word of God, and live by the word of God? అందులో మనం ఏం అర్థం చేసుకున్నాం? దేవుని వాక్యాన్ని మనం ప్రతిరోజు చదువుతా ఉన్నామా? వాక్యం ప్రకారం జీవిస్తా ఉన్నామా? వాక్యాన్ని మనం సొంతం చేసుకుంటున్నామా? Words of control. And shall we trust this God who's in control of everything? మరి ఈ యొక్క రెండోది మనం నేర్చుకున్నాం, నియంత్రత కలిగినటువంటి విషయం. ఈ మరి క్రీస్తు యేసు ప్రభువారు నియంత్రత కలిగిన వాడు, ఆయన అంత గొప్ప దేవుడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. Then words of intimacy or personal relationship. He's our heavenly Father. And how much blessed we are and how much privileged we are. We are adopted as sons and daughters of the eternal God. మూడవదిలో మనం నేర్చుకున్నాం, మరి దేవునితో మనకున్నటువంటి ఆ పరస్పర వ్యక్తిగత సంబంధాన్ని మరి మనం క్రీస్తు యేసు ప్రభు ద్వారా మనం స్పందన చేసుకున్నాం. అది క్రీస్తు యేసు ప్రభు వారు కూడా దేవునితో కలిగి ఉన్నారు. మరి ఆ విధమైనటువంటి సహవాసం మరి మనం ప్రతిరోజు పెంపొందింపజేసుకుంటున్నామా? The fourth thing, resting and trusting in the sovereignty of God, no matter what the circumstances are. Even if you're persecuted for the Lord Jesus Christ, even if there's fear and anxiety in your life, trusting this great God and resting on his sovereignty. ఆ రోజున మనం నేర్చుకున్నాం, మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ మరి మనం దేవుని సార్వభౌమ అధికారాన్ని మనం నమ్ముతూ విశ్వసిస్తూ ఆయనలో మనం ఆదరణ పొందేటువంటి వారంగా ఉన్నామా? And then finally, words of surrender, surrendering ourselves, trusting this great heavenly Father, and just depending on him for each and everything in our lives.
ఐదవదిగా మనం నేర్చుకున్న విషయం మరి తండ్రి అయినటువంటి దేవునికి తను తాను క్రీస్తు ప్రభు వారు అప్పగించుకున్నట్లుగా మనం కూడా మనను మనం దేవుని ప్రేమ కలిగినటువంటి హస్తాలకు అప్పగించుకుంటున్నామా? And now, as we close, what is your response to all these 7 verses of the Lord Jesus Christ? మరి మనం ముగించడానికి ముందుగా నేను చెప్తా ఉన్నాను, క్రీస్తు ప్రభు వారు సిలువలో పలికినటువంటి ఈ 7 మాటలు మనం ఇంతవరకు ఉన్నాము, మన యొక్క స్పందన ఏంటి? I think in this meeting, all are believers, so praise the Lord. But if there is anyone who have not trusted the Lord Jesus Christ, what should be the response? Believe on the Lord Jesus Christ and you will be saved. మరి ఈ యొక్క మాటలు విన్నటువంటి మనం అర్థం చేసుకుంటున్నాము, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే మరి మనకు ఎంతో గొప్ప రక్షణ వస్తుంది. And there are so many, I think you're all serving, who are lost, who doesn't have the Lord Jesus Christ as a personal Savior. May the Lord use you as to share the light and love of Jesus to this lost world so that many can come to this. The Lord will use you as instruments for His glory. ఇక్కడ చాలా మంది సేవకులు ఉన్నారు, మరి విన్నటువంటి ఈ మాటలు దేవుని యొక్క రక్షణ, ప్రేమ, వెలుగు, ఈ యొక్క సువార్తను అనేక మందికి మీరు హెచ్చరించాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఆ విధముగా దేవుడు మిమ్మల్ని ఉపయోగించుగాక. And then as God's children, let us be encouraged. Let us not be discouraged because we have a victor who has gained victory over sin, Satan and death. మరి ఎంతో గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తా ఉన్నాం, ఆయనను మనం సేవిస్తా ఉంటున్నాం. కాబట్టి మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వాటిని చూసి నీరసపడకుండా మరి సాతాను పైన, మరణం పైన, పాపం మీద విజయాన్ని సాధించినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని బట్టి మనం ధైర్యాన్ని తెచ్చుకుంటాం. May we continue to thank the Lord, praise the Lord, and shall we continue to worship this great God. ఆ విధముగా ఇంత గొప్ప దేవుణ్ణి ప్రతిరోజు మనం ఆరాధిస్తూ ఆయన సేవిస్తూ ఆయన బట్టి మనం ఎంతో గొప్ప ఆదరణ పొందేటువంటి వారంగా మనం ఉండాలి. Because this great God, He died for us on the cross of Calvary. He was buried. He rose up again victorious on the 3rd day. He ascended to heaven. And one day He's going to come back and take us to be with Him for all eternity. What a glorious day that will be. ఆయన మన కొరకు మరణించాడు, ఆయన మన కొరకు ఆయన మరి పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు, ఆయన మరలా మన కొరకు ఆయన రెండోసారి రాబోతా ఉన్నాడు, నిత్య జీవనంలోకి మనల్ని తీసుకెళ్ళబోతా ఉన్నాడు. ఎంతో గొప్ప దేవుడు మనకు ఎంతో గొప్ప ఆదరణ ఇచ్చాడు. And we serve a risen Savior, so shall we continue to be glad, rejoice always, no matter what the circumstances are. And may the Lord use you all for His glory as His instruments to share the light and love of Jesus to others. సో ఆ విధంగా మరి మనం ఇంత గొప్ప దేవుని ప్రేమను కలిగినటువంటి వారముగా నీవు, నేను, మనందరము కూడా క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క ప్రేమను, సంతోషాన్ని, వెలుగును, రక్షణను మరి మనము ప్రతిదినము ఎల్లప్పుడూ మరి బోధించే వారముగా మనం ఉండాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా దీవించుగాక. May the Lord bless these thoughts for us. మరి మన కొరకు దేవుడు ఇచ్చినటువంటి ఆలోచనలు దీవించుగాక. Thank you. Anna, maybe you can close in prayer or somebody. ప్రార్థన చేసుకుందాం. Before I do, Theo, would you please close with small word of prayer for this word? Okay. Please. Thank you. Okay. Maybe I'll just pray in English, so no need for translation maybe. Heavenly Father, we thank you, Lord, for this blessed privilege you have given us, Lord, this evening to come to your presence in this manner. Yes, Lord, we have remembered the agony, the suffering that our Lord Jesus Christ has endured for us on our behalf on the cross of Calvary. We thank you, Lord, for the privilege that you've given us to study all the 7 utterances of the Lord Jesus Christ. We thank you, Lord, for the various reminders and the truths that you have brought to us from the scripture, from the 7th verse when you said, Father, into your hands I commit my spirit. So, Lord, this evening, Lord, you have brought a lot of words of encouragement to us. Help us, Lord, always to trust in this great God. We thank you, Lord, for the privilege that we now serve the Heavenly Father. We are adopted as sons and daughters, so we thank you and we rejoice, Lord,
I also, Lord, pray if there's anyone, the sound of this word, Lord, who have not trusted the Lord Jesus Christ, anyone in the churches of our dear ones, Lord, their children or relatives, neighbors, Lord, I pray for the salvation. I pray, Lord, that many can listen to the word of God and that you would soften their hearts, and many lost souls can come to the saving knowledge of our Lord and Savior Jesus Christ. They also, Lord, pray for all who are gathered here, Lord. Thank you, Lord, for the many, Lord, who are serving you, Lord. I pray, Lord, that in spite of the hardships that they encounter, I pray, Lord, that you will encourage them and strengthen them, Lord, and use them, Lord, mightily for your glory. Again, we thank you and we praise you. In Jesus Christ's precious name we pray. Amen. ప్రియ కాపర్లారా, ప్రియ పాస్టర్లారా, మీరు ఒక్కరే అనుకుంటా